క్వాలిటీ టెస్టింగ్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్. బిల్డింగ్ మెటీరియల్స్ అంటే ఏదైనా మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే మనకి ఎటువంటి మెటీరియల్స్ కావాలి. ఇక్కడ కొన్ని రాసిన చూడండి, రెడ్ బ్రిక్స్, బ్రిక్స్ ఇటుకలు కావాలి, వాళ్ళు కట్టుకోవాలంటే ఇటుకలు కావాలి. అలానే సిమెంటు, శాండ్, అగ్రిగేట్. అగ్రిగేట్ అంటే మెటల్, స్టీల్ అంటే బార్స్, మన ఇనప రాట్లు బార్లు అన్నమాట. అట్లానే వుడ్ అంటే కలప, వాటర్ అంటే నీరు. ఇలాంటివి కొన్ని గురించి తెలియాలి. క్వాలిటీ టెస్టింగ్ అంటే వాటి నాణ్యతను ఎలా పరిశీలించాలి అన్న దాని గురించి చెప్తాను నేను ఇప్పుడు. చూడండి, బ్రిక్స్ అనేవి తెలుసు కదా అందరికీ. రెడ్ బ్రిక్స్ అందరికీ తెలుసు కదా, ఎక్కువగా వాడకంలో ఉంది రెడ్ బ్రిక్స్. బ్రిక్స్ నాణ్యమైందా కాదా అనేది తెలుసుకోవాలంటే బ్రిక్ క్వాలిటీ సైజ్ చూసుకోవాలి. సైజ్ కరెక్ట్గా మనకు కావాల్సినంత ఉందా లేదా, షేపు చూడాలి, కోణాలు బాగా ఉన్నాయా లేవా. అలాగే 1 మీటర్ ఎత్తు నుంచి కింద కనుక వదిలితే ఇటుకరాయి పగలకుండా ఉండాలి. అలాగే గోరుతో తీసామనుకోండి ఇటుకరాయి మీద గీత పడకుండా ఉండాలి. ఒకదానికొకటి కొట్టినప్పుడు టంగ్ అని శబ్దం వచ్చే విధంగా ఉండాలి. అలా ఉందా. నీటిలో ఉంచినప్పుడు 20% కన్నా నీటిని ఎక్కువగా పేల్చరాదు. నెక్స్ట్ సిమెంట్ తెలుసు కదా. సిమెంట్ రకరకాల కంపెనీలు ఉన్నాయి. కంపెనీ సిమెంట్ గురించి నేను అనట్లేదు, సిమెంట్ క్వాలిటీ గురించి చెప్తున్నాను. ఉదాహరణకి సిమెంటు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకోవాలి. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రీసెంట్గా తయారైన సిమెంట్ బ్యాగ్ అయి ఉండాలి, సీల్ కరెక్ట్గా ఉండాలి. అలానే సిమెంట్ బ్యాగులో కనుక కొంచెం సిమెంట్ తీసి వాటర్లో కనుక వేస్తే కొద్దిగా పైన తేలి మునిగిపోవాలి. అర్థమైందా. సిమెంటు బ్యాగులో కనుక చేతులు పెట్టామనుకోండి వెచ్చగా ఉంటుందా చల్లగా ఉంటుందా? వెచ్చగా ఉంటుంది. అలాగనే సిమెంట్ బ్యాగులు రౌండ్స్ అదే గట్టలు కట్టుకుపోయి ఉంటుంది, గడ్డలు లాంటివి ఉండకుండా చూసుకోవాలి కదా. అలాగనే బ్రిక్స్, సిమెంటు. నెక్స్ట్ది అగ్రిగేట్, మెటల్ అనేది మెటల్ మంచి ప్రకాశవంతంగా కోణాలు కలిగింది ఉండాలి. మామూలుగా తుప్పుగా ఉంటుంది, కొన్ని కసికలాగా ఉంటాయి కొన్ని మెటలు, లావు అట్లా కాకుండా మంచి నీట్గా ప్రకాశవంతమై ఉండాలి. స్టీల్కి వచ్చేపాటికే స్టీలు రాట్లను మనం వచ్చామనుకో క్రాకులు రాకుండా ఉండాలి, తుప్పు పట్టకుండా ఉండాలి, బాగా నీట్గా ఉండాలి, పొట్టుగా లేస్తూ ఉంటుంది. అలాంటివి లేకుండా మంచిగా క్వాలిటీ చూసి తీసుకోవాలి. నెక్స్ట్ వుడ్, చెక్కలో కూడా సుడులు లాంటివి ఉంటాయి. అలాంటివి లేకుండా మంచి క్వాలిటీ మనకు యాప్ కావాలన్నా, టేకు కావాలన్నా, ఇంకా మధ్య ఏమిటి ఇలాంటివి చూసుకొని మంచి క్వాలిటీ చూసుకోవాలి. టాప్కి కట్టేది కాదు కాబట్టి బిల్డింగు మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ తీసుకోవాలి. క్వాలిటీ బాగుంటే ఎక్కువ కాలం బిల్డింగు మన్నికగా ఉంటుంది. నెక్స్ట్ వాటర్ చూడండి. వాటర్ కూడా మనం కట్టుబడికి ఉపయోగించే వాటరు మంచి ప్యూరిఫైర్, మనం తాగడానికి ఉపయోగపడేటువంటి వాటర్ని మాత్రమే కట్టుబడికి ఉపయోగించాలి. ఉప్పు నీటిని, సముద్రపు నీటిని, ఇసుక కూడా అంతే. సముద్రపు ఇసుక, ఎడారుల ఇసుక ఇట్లాంటి వాటిని ఉపయోగించకూడదు. ఇసుక కూడా మంచి క్వాలిటీ. ఇసుక గురించి చెప్పాలి. ఇసుకలో మామూలుగా గవ్వలు, ఉండలు ఇట్లాంటివి ఉంటాయి. అవి లేకుండా చూసి పొడి ఇసుకని తీసుకోవాలి. గంటల ఇసుక అని, మెత్తడి ఇసుక అని 2 రకాలు ఉంటాయి. ప్లాస్టిక్ ఇది వరకు మెత్తడి ఇసుక ఇచ్చేవాడు, ఇప్పుడు ప్లాస్టిక్ కూడా గంటల ఇసుకే వాడుతున్నారు. ఏదేసినా కానీ స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ పెట్టి చూస్తే స్ఫటికాలు కనపడుతుంటాయి అనమాట. కాబట్టి ఈ క్వాలిటీ గురించి మనకు తెలిసి ఉండాలి. ఎప్పుడైనా కానీ ఏం చేస్తాడు ఇంట్లో మేస్త్రి గారు, ఇటుకరాలు తీసుకొద్దాం రండి, ఒక లాంటి ఇటుక కావాలని చెప్పి మేస్త్రిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు మనం మంచి తీసుకొచ్చాం.